మూడుముళ్ళ బంధం పార్ట్ 134. మమ్మల్ని పోలీసులకి అప్పగించవద్దు. మేము మా బాస్కి భయపడే ఈ పనులన్నీ చేశాము, ఇంకెప్పుడు చెయ్యము అని చెబుతూ ఉంటారు ఆ రౌడీలు. కానీ ఆ మాటలేమి విక్రమ్కి ఎక్కడం లేదు. విక్రమ్ మైండ్ అంతా లండన్ నుంచి ఎవరు వైష్ణవిని చంపమన్నారు అని దాని దగ్గరే ఆగిపోయింది. స్టీఫెన్, మొత్తం ఈ చెత్తంతా క్లియర్ చేసేసే, నాకు చాలా చిరాకుగా ఉంది అని చెబుతాడు విక్రమాదిత్య కోపంగా. స్టీఫెన్ అక్కడున్న వాళ్ళందరినీ మళ్ళీ ఇంకొక రౌండ్ వేసి యథావిధిగా పోలీసులకి అప్పగిస్తాడు. పోలీసులు వాళ్ళ వెనుక ఎవరెవరు ఉన్నారో మొత్తం డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళని అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు. బాస్కి ఇవేమీ తెలియక వచ్చిన 10 లక్షల చెక్తో బాగా బయట జల్సా చేస్తూ ఎప్పటికో నైట్కి ఇంటికి చేరుకుంటాడు. కారాపి లోపలికి వస్తూ ఇంటిలో ఎవరూ లేకపోవడం చూసి బాస్కి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ వెధవలంతా ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇదేంటి ఒక్కరు కూడా కనిపించడం లేదు అనుకుంటూ లోపలికి వస్తాడు. లోపల చైర్లో విక్రమాదిత్య కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉండడం చూసి ఇతనేంటి ఇప్పుడు వచ్చాడు అని అనుకుంటూ లోపలికి వెళ్ళి, హాయ్ సార్, మీరు మళ్ళీ వచ్చారేంటి అని అడుగుతాడు. అలా అడుగుతూనే చుట్టూ చూస్తూ ఉంటాడు. కానీ ఎక్కడా కూడా తన మనుషులు కనిపించకపోయేసరికి అనుమానం వచ్చి విక్రమ్ వైపు చూసి, ఇక్కడ మా వాళ్ళు ఉండాలి, ఏరి అని అడుగుతాడు ఆ బాస్. విక్రమాదిత్య, నేనే వాళ్ళని చేర్చాల్సిన ప్లేస్కి పంపించాను అని చెప్పగానే ఆ రౌడీ ఒక్కసారిగా ఫైర్ అయ్యి, ఏం చేశావు వాళ్ళందరినీ అని సీరియస్ అవుతాడు. విక్రమ్ బాస్ వైపు చూస్తూ, మీరు చేసే దందాలు అన్నీ తొందరలో బయటకు వస్తాయి, కంగారెందుకు అని చెప్పి తన పాకెట్లో ఉన్న గన్ను తీసి బాస్కి గురిపెడతాడు. బాస్కి ఒక్కసారిగా కంగారుగా అనిపించి, ఎవరు నువ్వు అని అడుగుతాడు. నేనిలా ప్రతి ఒక్కరికి చెప్పాల్సి వస్తుందని అనుకోలేదురా, సరే అడిగావు కాబట్టి చెబుతున్నాను. ఉదయం నీకు డీల్ ఇచ్చాను కదా, ఆ అమ్మాయి భర్తని అని చెబుతాడు. వెంటనే ఆ బాస్ షాక్ అయ్యి, ఏంటి నువ్వు ఆ వైష్ణవి అనే అమ్మాయి భర్తవా? మరి ఎందుకు ఆ అమ్మాయిని చంపమని డీల్ ఇచ్చావు అని ఆ బాస్ అడగగానే, ఇంత జరిగినా కూడా నీకు అర్థం కావడం లేదా? నేనెందుకు నా ప్రాణమైన నా భార్యని చంపమని నీకు డీల్ ఇస్తాను? అసలు నా భార్యని ఎవరు చంపమన్నారో తెలుసుకోవడానికి వచ్చాను అని అనగానే, ఏంటి ఆ అమ్మాయికి పెళ్ళయిందా? కానీ వాడేంటి వాళ్ళ కొడుకు వెంట ఆ అమ్మాయి పడుతుందని చంపమని చెప్పాడు అని ఆ బాస్ అనగానే విక్రమ్ వెంటనే ఎవడు వాడు అని సీరియస్గా అంటాడు. వెంటనే ఆ బాస్, ఆ విషయాలు నేను ఎప్పటికీ చెప్పను, నా ప్రాణం పోయినా చెప్పను అని అనగానే విక్రమ్కి బాగా కోపం వచ్చి బాస్ని గట్టిగా ఒక తన్ను తన్ని గన్ తీసుకుని బాస్ హార్ట్ దగ్గర పెట్టి, ఒక్కసారిగా షూట్ చేశానంటే స్పాట్లో చచ్చిపోతావు, అడిగిన దానికి ఆన్సర్ చేయలేదంటే ఈ క్షణమే చస్తావు, నువ్వు చచ్చినా కూడా నేను నీ మొబైల్ ట్రేస్ చేసి నువ్వు ఎవరితో మాట్లాడావో మొత్తం డీటెయిల్స్ కనుక్కోగలను, దానికన్నా నీ అంతటా నువ్వే చెబితే బాగుంటుంది అని అంటాడు విక్రమ్. ఆ బాస్ కంగారుపడి, నువ్వు నన్ను పోలీసులకు పట్టించును అంటే నీకు ఆ డీల్ ఎవరిచ్చారో చెబుతాను అని తెలివిగా అంటాడు. నీకు ప్రాణాలు కావాలా లేక అని అనగానే, లేదు లేదు, నాకు నా ప్రాణాలు చాలా ముఖ్యం, నాకు ఒక ఫ్యామిలీ ఉంది అని అంటాడు ఆ బాస్. ఇప్పుడు దారిలోకి వచ్చావు, చెప్పు అసలు నీకు డీల్ ఎవరిచ్చారు అని చెప్పగానే, అతని పేరైతే నాకు తెలియదు, నాకు ఒక నెంబర్ నుండి కాల్ వచ్చింది, వాళ్ళ అబ్బాయి వెంట ఆ అమ్మాయి పడుతుందని, ఎలాగైనా ఆ అమ్మాయిని చంపాలని చెప్పాడు. అంతేకాకుండా అంతకు ముందు కూడా ఎవరికో డీలిస్తే
వారు ఫోన్ కూడా అటెండ్ చేయలేదని, అందుకే ఈసారి చాలా జాగ్రత్తగా డీల్ కంప్లీట్ చేయమని చెప్పి నా అకౌంట్లో ముందుగానే మనీ కూడా వేశాడు అని చెబుతాడు ఆ బాస్. వాడి పేరేంటి అని గట్టిగా అంటాడు విక్రమ్. నిజంగా సార్, వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అతని ఫోన్ నెంబర్ మాత్రమే నా దగ్గర ఉంది. నెంబర్ ఇవ్వమంటే ఇస్తాను, అంతకు మించి నా దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కావాలంటే మీరు కాల్స్ చెక్ చేసుకోండి అని చెబుతాడు. వెంటనే విక్రమ్ నెంబర్ అడుగుతాడు. ఆ బాస్ తన మొబైల్ తీసి నెంబర్ విక్రమ్కి ఇస్తాడు. నువ్వు వాడికి ఫోన్ చేసి ఆ అమ్మాయి దొరికిందని చెప్పు, స్పీకర్ ఆన్ చేయి అని అంటాడు. చేసేదేమీ లేక ఆ రౌడీ తన మొబైల్తో ఆ నెంబర్కి కాల్ చేస్తాడు. వాళ్ళు ఫోన్ అటెండ్ చేసి పని ఎంతవరకు వచ్చింది, ఆ అమ్మాయిని చంపేశారా అని అడుగుతాడు. విక్రమ్కి అతను అలా అడగగానే కళ్ళు ఎర్రగా మారిపోతాయి, చేతి పిడికిలి బిగుసుకుంటుంది. ఆ రౌడీతో పేరు అడుగు అని చెబుతాడు. సార్, మేము ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాము. మా వాళ్ళు ఆ అమ్మాయిని ఢిల్లీ తీసుకువస్తున్నారు. మీరు చెప్పిన పని రేపు మార్నింగ్లోగా అయిపోతుంది. ఇంతకీ ఆ అమ్మాయిని ఎందుకు చంపమంటున్నారు అని అడుగుతాడు ఆ బాస్. చెప్పాను కదా, మా వాడిని బుట్టలో వేసుకుని కోట్లకు మహారాణి అవ్వాలని అనుకుంటుంది. అందుకే ఆ అమ్మాయిని చంపేయమన్నాను అని చెప్పగానే, మీ అబ్బాయికి ఆ అమ్మాయి తెలుసా సార్ అని అడుగుతాడు. ఎందుకు తెలియదు, అమ్మాయి మాయలో పడి కన్న తండ్రిని కూడా వద్దనుకుని వెళ్ళిపోయాడు అని చెప్పగానే విక్రమ్కి వెంటనే రిత్విక్ గుర్తుకు వస్తాడు. అంటే ఇదంతా చెయ్యిస్తుంది రిత్విక్ తండ్రినా అని అనుకోగానే విక్రమ్ చేతి పిడికిలి ఇంకా బిగుసుకుంటుంది. రౌడీ ఇదంతా మీ అబ్బాయికి తెలుసా సార్ అని అడుగుతాడు. వాడికి తెలిస్తే నన్ను చైనిస్తాడా? ఎప్పటికీ ఆ అమ్మాయి నా ప్రాణం అని చెప్పి నన్ను వదిలేసిపోయాడు. ఆ అమ్మాయి చనిపోతే అయినా నా మాట వింటాడు నా కొడుకు అని అంటాడు అరుణ్ గుప్తా. సార్, ఇంతకీ మీ పేరేంటి అని అడుగుతాడు బాస్. నా పేరుతో నీకేంటి పని? నువ్వు చెప్పిన పని చేసి అది కంప్లీట్ అవ్వగానే నాకు ఫోన్ చెయ్యి, నీ అకౌంట్లో మనీ పడతాయి అని చెప్పి కట్ చేస్తాడు. అప్పటికే విక్రమ్కి కన్ఫర్మ్ అయిపోయింది మాట్లాడేది అరుణ్ గుప్తా అని. కానీ ఫైనల్గా కన్ఫర్మేషన్ కోసం తన ఫ్రెండ్ అయిన ఒక అతనికి నెంబర్ పంపించి ట్రాక్ చేయమని చెబుతాడు. ఆ బాస్ విక్రమ్ వైపు చూసి, సార్, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఇంకా మమ్మల్ని వదిలేసేయండి అని అనగానే, అంత ఈజీగా మిమ్మల్ని ఎలా వదులుతాన్రా అని చెప్పి విక్రమ్ ఆ బాక్స్ని కొట్టి స్టీఫెన్కి ఇచ్చి వీడిని కూడా పోలీసులకి అప్పచెప్పు అని చెప్పి కారులోకి వెళ్ళి కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. విక్రమ్కి అంతా చాలా చిరాకుగా అనిపిస్తుంది. రిత్విక్ తండ్రి ఇదంతా చేశాడు అని అనుకుంటుంటే వెంటనే అరుణ్ గుప్తాని చంపేయాలన్నంత కోపం వస్తుంది. కానీ అరుణ్ గుప్తా మాట్లాడిన మాటలు విక్రమ్కి ఇంకా కోపాన్ని తెప్పిస్తున్నాయి. వైష్ణవి రిత్విక్ని వలలో వేసుకుని తన వెంట తిప్పుకుంటుంది అని అనుకోగానే విక్రమ్ కోపంగా స్టీరింగ్ పై కొడతాడు. నిన్ను వదిలిపెట్టను అరుణ్ గుప్తా, వస్తున్నాను నీ దగ్గరికి, వచ్చిన తర్వాత చెబుతాను నీ పని అని కోపంగా అంటాడు. విక్రమ్కి చాలా చిరాకుగా అనిపిస్తుంటే తన మొబైల్ ఓపెన్ చేసి అందులో ఉన్న వైష్ణవి ఫోటో చూస్తూ అలాగే ఉండిపోతాడు. కొంత సమయం తర్వాత తనకి కోపం తగ్గుతూ ఉంటే నెమ్మదిగా వైష్ణవికి కాల్ చేస్తాడు. విక్రమ్ ఫోన్ కోసమే ఉదయం నుండి వెయిట్ చేస్తూ ఉంటుంది వైష్ణవి. తరుణ్, ప్రియా కూడా ఇంట్లోనే ఉంటారు. విక్రమ్ నుండి ఫోన్ రాగానే వెంటనే అటెండ్ చేసి, విక్రమ్ గారు ఏమైపోయారు? మార్నింగ్ నుండి ఎన్నిసార్లు కాల్ చేశాను తెలుసా అని అడుగుతుంది వైష్ణవి. వర్క్లో ఉండి చూసుకోలేదురా, సారీ అని చెబుతాడు విక్రమ్. అయ్యో విక్రమ్ గారు,
మీరు ఎందుకు సారీ చెబుతున్నారు? ఇంతకీ పని అయిపోయిందా? మీరు వచ్చేస్తారా అని అంటుంది వైష్ణవి. విక్రమ్ కావాలని లేదురా, ఇంకా వర్క్ అవ్వలేదు, ఇంకొక 2 డేస్ పడుతుంది అని అనగానే వైష్ణవి కోపంగా, మీరే చెప్పారు కదా ఈరోజు నైట్లోగా వచ్చేస్తానని, చెప్పి మళ్ళీ ఇలా అంటారేంటి అని అడుగుతుంది. విక్రమ్ నవ్వుతూ, ఫోన్లో నీ అలక తీర్చాలంటే కష్టం కదా, అక్కడికి వచ్చాక నిన్ను బుజ్జగించి నీ అలక తీరుస్తాలే అని అంటాడు. ముందు వైష్ణవికి అర్థం కాదు, తర్వాత అర్థమయ్యి విక్రమాదిత్య అలక ఎలా తీరుస్తాడో ముందు జరిగిన సన్నివేశం గుర్తుకు రాగానే వైష్ణవి బ్లష్ అవుతూ ఉంటుంది. విక్రమ్ నవ్వుతూ, ఏంటి వైష్ణవి గారికి జరిగింది గుర్తుకు రాగానే సిగ్గు ముంచుకొస్తుంది అని అంటాడు. విక్రమ్ గారు, మీరు ఇలా కూడా మాట్లాడతారా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. మరి ఇంకెలా మాట్లాడమంటావు? అయినా నేను మాట్లాడేది నీ దగ్గరే, ఇంకా ఎవరి దగ్గర ఇలా ఉండను అని అంటాడు. అలా ఇద్దరూ కలిసి చాలాసేపు ఫోన్లో మాట్లాడుకుని వైష్ణవి విక్రమ్ని త్వరగా రమ్మని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. వైష్ణవితో మాట్లాడిన తర్వాత విక్రమ్కి ప్రశాంతంగా అనిపిస్తుంది. నెమ్మదిగా కారు స్టార్ట్ చేసుకుని హోటల్కి వెళ్ళిపోతాడు. తనకి కావలసిన ఇన్ఫర్మేషన్ తెలిసింది. కొంత సమయం తర్వాత స్టీఫెన్ కూడా వచ్చి, సార్ విషయం తెలిసిందా అని అడుగుతాడు. తెలిసింది స్టీఫెన్, లండన్ వెళ్ళాలి, ముందు వైజాగ్ వెళ్ళిన తర్వాత అప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది అని చెబుతాడు. సార్, ఇప్పటికే మేడం గారు మిమ్మల్ని ఒక్కరోజులోనే చాలా మిస్ అయ్యారు, ఇప్పుడు లండన్ అంటే మళ్ళీ ఊరుకుంటారా అని అడుగుతాడు స్టీఫెన్. అస్సలు ఊరుకోదు, అరిచి గోల చేస్తుంది, అందుకే కదా తనని కూడా తీసుకువెళ్తాను అని అంటాడు. స్టీఫెన్ నవ్వుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. విక్రమ్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాడు, కానీ వైష్ణవికి వస్తున్నట్టు చెప్పడు. తనకి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటాడు. వైష్ణవి విక్రమ్తో ఫోన్లో మాట్లాడిన తర్వాత హాల్లోకి వస్తుంది. హాల్లో తరుణ్ వర్క్ చేస్తూ ఉంటాడు. వైష్ణవిని చూసి, బావా కాల్ చేశాడా సిస్టర్ అని అడుగుతాడు. హా అన్నయ్య, ఇప్పుడే మాట్లాడాను అని అంటుంది. ఏమైంది మరి అంతా డల్గా ఉన్నావు అని అడుగుతాడు తరుణ్. మరి తరుణ్కి వైష్ణవి ఏం చెబుతుంది? రిత్విక్ విక్రమాదిత్య వచ్చేలోగా ఏం ప్లాన్ చేయబోతున్నాడు? వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మూడు ముళ్ళ బంధం సీరియల్ని ఫాలో అవుతూ ఉండండి. స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.